బాగున్నావు అమ్మా, నువ్వు బాగున్నావు, అందుకే హీరోయిన్ కూడా అయ్యావు. కానీ నీకొకటి, ఈ పిల్లకొకటి అర్థం అవ్వాల్సిన విషయాలు ఏంటంటే, మోనాలిసా భోన్స్లే కుంభమేళాలో దొరికినటువంటి ఆణిముత్యం. పూసలు అమ్ముకునే ఒక పూసల దండలు అమ్మడానికి ఎవరి దగ్గర నుంచో 45,000 అప్పు తీసుకొని ఇన్ని పూసల దండలు వేసుకొచ్చి కుంభమేళాలో అమ్ముకుందాం, డబ్బు సంపాదించుకుందాం అని వచ్చింది. కానీ చిత్ర పరిశ్రమ వైపు ఇట్లా తొంగి చూస్తుందని ఆడ కూడా అనుకోలేదు పాపం. ఏదో కళ్ళు, అందమైన కళ్ళు దిద్దుకుంది, లిప్స్టిక్ పెట్టుకుంది, వచ్చింది, పూసల దండలు అమ్ముతుంటే ఆ దండలు కొండం మానేసి ఈ అమ్మాయి మెళ్ళలో దండలేద్దామని అందరూ ట్రై చేశారు. వాళ్ళ చేతుల్లో ఉన్న ఫోన్లనే ఇదిగో వాడేసి వీడియోలు తీసేసి మోనాలిసా ఎక్కడ పోతే అక్కడ బతకనిస్తేరా, ఎక్కడ పోతే అక్కడ మోనాలిసా అని చెప్పేసి ఆ అమ్మాయి వెనకాల పడ్డారు. వీడియోలు తీసేశారు, ఫోటోలు తీసేశారు, పుట్టుపురోత్తరాలు ఆ అమ్మాయి చేత వివరణ ఇచ్చేసుకున్నారు. మీరు దండ కొడితే నా గురించి నేను చెప్తా అనేదో అమాయకంగా అమ్మాయి అనింది. మొత్తం లాగేశారు, సోషల్ మీడియాలో పెట్టేశారు. ఓవర్ నైట్ వైరల్ అయిపోయింది. దెబ్బకు ఆ అమ్మాయి హీరోయిన్గా ఇప్పుడు ప్రత్యక్షం అయిపోయింది మోనాలిసా. బాగుంది. అంటే ఇప్పుడు ఫేట్, కుంభమేళాలో ఉండే పాజిటివ్ వైబ్స్ ఈ అమ్మాయికి ఈ విధంగా పనిచేసాయి. కట్ చేస్తే హీరోయిన్ అయింది, చక్కగా లక్షలో కోట్లో సంపాదించుకుంటుంది, హ్యాపీగా ఉంటుంది. కానీ ఈ ముంబై, హైదరాబాద్ ఇట్లాంటి ప్రదేశాల్లో ఇంకా ఎంతోమంది టాలెంటెడ్ అమ్మాయిలు, యాక్టింగ్ ఏదైనా మీరు ఇస్తే స్క్రిప్ట్ చేసే అమ్మాయిలు ఆడిషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, పడిగాపులు కాస్తున్నారు, ఎన్నో విమర్శలని, వివక్షలని ఎదుర్కొంటున్నారు. కానీ ఒకే ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి అమ్మాయిలకు అవకాశం ఇచ్చారు, బాగానే ఉంది. కానీ కొంచెం కళ్ళు బాగా ఓపెన్ చేసుకొని మీ ముందే ఆడిముత్యం ఉందేమో, పూస మీ ముందే అట్లాంటి ఆణిముత్యాలు ఉన్నాయేమో చూసి వాళ్ళని కూడా పైకి తేయండి. అందరూ బాగుపడాలి కదా, అది నేను చెప్పేది. బాగున్నావు అమ్మా, చాలా బాగున్నావు.